మమ్మను మిక్కిలి ప్రేమించిన మా ప్రియ పరిశుద్ధుడ, మీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు వందనాలు. ఇంతవరకు ఈ మండల కాల ధ్యాన ప్రయాణములు, ఈ 31వ దిన ధ్యానములు మిమ్మల్ని స్తుతించి ప్రార్థించి ఆరాధించిన మేము ఇప్పుడైతే జీవము కలిగిన మీ స్వరమును వినడానికి, అయా నిత్య జీవమునకు మమ్మను నడిపించగలిగిన మీ యొక్క మాటలను ధ్యానించడానికి ఆశపడుతున్నాం. మానవ ఆత్మను మరుగుపరిచి, మానవ స్వరాన్ని మరుగుపరిచి, మహిమ కలిగిన మీ శుద్ధాత్మ సహాయముతోను, మనోహరమైన మీ స్వరముతోను మమ్మను దర్శించి మీరే మహిమ ఘనత ప్రభావం పొందుకోమని యేసయ్య నామమున ప్రార్థించి వినయపూర్వకంగా అడిగి వేడుకొనిచున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని ప్రేమించి ఆయన పరిశుద్ధ సన్నిధిని చేరివచ్చిన ప్రియ విశ్వాసులందరికీ మన ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామములో శుభాలు తెలియజేస్తున్నాను. దేవుని కృపను బట్టి ఈ మండల కాల ధ్యాన ప్రయాణములు, మరి విశేషంగా 31వ దినములోనికి నడిపించబడిన మనం ఈ దిన ధ్యానము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగాలను ధ్యానం చేసుకుందాం. ఏర్పాటు చేయబడిన లేఖన భాగాలు యెషయా గ్రంథము 53వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు, లూకా సువార్త 5వ అధ్యాయం 17 నుంచి 25 వచనాల భాగాన్ని కొద్ది నిమిషాలు మన ఆత్మీయ జీవితాలకు మేలుకరంగా ధ్యానం చేసుకుందాం. ఇలాంటి అంశము లూకా సువార్త 5వ అధ్యాయము 17వ వచనం ఆధారంగా స్వస్థపరచు దేవుడు ఈ వచనాన్ని చదువుకుందాం. ఒకనాడు ఆయన బోధించుచుండగా గలిలయ యోదయ దేశముల ప్రతి గ్రామం నుండి యెరూషలేము నుండి వచ్చిన పరిసయ్యులను ధర్మశాస్త్రోపదేశకులను కూర్చొని ఉండగా ఆయన స్వస్థపరచునట్లు ప్రభువు శక్తి ఆయనకు ఉండెను. ఆయన స్వస్థపరచునట్లు ప్రభువు శక్తి ఆయనకు ఉండెను. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిచర్యలో అనేకులు ఆయనను విశ్వసించి వెంబడించిన వారు, అనేకులు ఆయన చేసిన రొట్టెలను తిని వెంబడించిన వారు, అనేకులు ఆయన చేసే సూచక క్రియలను ఆశ్చర్య కార్యాలను మరి చూడాలి, అందును బట్టి ఆనందించాలి అని వెంబడించేవారు, అనేకులు ధర్మశాస్త్రోపదేశకులుగా పరిసయ్యులుగా ఆయనను ధర్మశాస్త్రబద్ధంగా ఎలాగూ తప్పు పట్టాలి, ఎలాగూ ఆయనను ఇరికించాలి అని ఆలోచించేవారు కొందరు. ఏది ఏమైనప్పటికీ ఆయనను గురించి మనకి భక్తుడు లూకా సువార్తికుడు పరిచయం చేస్తున్నటువంటి ఒక గుణము లేదా ఒక లక్షణము లేదా ఆయనకున్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి శక్తి మనకు ఆయన తెలియజేస్తున్నాడు. అదేమిటంటే ఆయన స్వస్థపరచునట్లు ప్రభువు శక్తి ఆయనకు ఉండెను. దీనిని బట్టి ఆయనను మనము స్వస్థపరచు దేవునిగా ఈరోజు అర్థం చేసుకోవడానికి, మనము ధ్యానము చేయడానికి సిద్ధపడదాం. అంత మాత్రము చేత ఆయన కేవలము స్వస్థతలు జరిగించడానికి మాత్రమే ఈ లోకములోనికి వచ్చాడు అన్నటువంటి దృక్పథములో ఆయనను ఆశ్రయించడము కానీ, ఆయనను ఆరాధించడం కానీ, లేదంటే ఆయన యొద్దకు రావడము కానీ మనం ఎంత మాత్రము చెయ్యకూడదు అన్నటువంటి సంగతిని జ్ఞాపకం చేస్తున్నాను. ఈరోజు ప్రభువును ఆశ్రయించడం అనేది, లేదా ప్రభువును నమ్ముకోవడం అనేది, లేదా ప్రభు యొద్దకు రావడానికి ఒక ప్రధానమైనటువంటి కారణం ఏమిటంటే ఆయన స్వస్థపరచు దేవునిగా మాత్రమే చాలామంది ఆయన దగ్గరకు వస్తున్నారు. ప్రియ విశ్వాసులారా, నీకు ఆయన ద్వారా అనుగ్రహించబడే శారీరక స్వస్థత కంటే ఆయన ఇచ్చినటువంటి ఆత్మ రక్షణ మరింత ప్రాముఖ్యమైంది. కనుక ఆయన ఇచ్చు ఆ ఆత్మ రక్షణను మనము నిర్లక్ష్యము చేసి కేవలము శారీరక స్వస్థత కొరకు మాత్రమే ఆయనను వెంబడించుట ఎలాంటిదంటే రొట్టెల కొరకు ఆయనను వెంబడించుటతో సమానం. రొట్టెలు చేసిన ఆయనను ఆ రొట్టెలు తినని వారు మరల అదే ఆలోచనతో వెంబడించినట్లు, ఒకవేళ మనము ఆయనను ఒక స్వస్థపరచు దేవునిగా అర్థం చేసుకుని లేదా ఆలోచన చేసి అదే విశ్వాసముతో ఆయనను కేవలము శారీరక పరమైనటువంటి స్వస్థతల కొరకు మాత్రమే వెంబడించినట్లయితే మన ఆత్మ నశించిపోయే
ప్రమాదం ఉన్నది. అందుకనే ఆయన చాలా క్లియర్గా చెప్తూ ఉంటాడు, 2 కాళ్ళు లేదా 2 కళ్ళు లేదా 2 చేతులు కలిగి నరకంలో ప్రవేశించట కంటే ఒంటి కాలుతోనూ లేదా ఒంటి కన్నుతోనూ లేదా ఒంటి చేతుతోనూ వైకల్యము కలిగి పరలోక రాజ్యములో ప్రవేశించుట మరి అది చాలా ఆశీర్వాదకరం. ఎందుకంటే ఈ అవయవాల యొక్క సౌష్ఠవము కేవలం ఈ లోకము మట్టుకు మాత్రమే, ఈ స్వస్థతల వైభోగము కేవలము ఈ లోకము మట్టుకు మాత్రమే. కానీ అంతకు మించి ఆత్మరక్షణ అనేది పరలోక రాజ్యము అనే నిత్య వారసత్వము కొరకైనది అన్న సంగతిని జ్ఞాపకం చేస్తున్నాం. ఈరోజు ఆయన స్వస్థపరుచు దేవుడు అన్నది ఆయన గుణ లక్షణములలో ఒక లక్షణంగా మాత్రమే ధ్యానిస్తున్నాం తప్ప ఆయన పరిచర్య కేంద్రము స్వస్థత కాదు. ఆయన ఈ లోకంలోనికి వచ్చింది నిన్ను నన్ను స్వస్థపరచడానికి అన్నటువంటి దృక్పథము అస్సలు కాదు. నిజముగా నిన్ను నన్ను స్వస్థపరచడానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చి ఉంటే కనుక ఆయన ఈ లోకంలోనికి రావాల్సిన అవసరత లేదు. ఆయన ఈ లోకంలోనికి రాకుండానే పాత నిబంధన కాలంలో ఎంతకంటే గొప్ప కార్యాలు ఆయన చేశాడు, ఎంతకంటే గొప్ప అద్భుతాలు చేశాడు, ఎంతకంటే గొప్ప ఆశ్చర్య క్రియలు చేశాడండి. క్రొత్త నిబంధనలో ఆయన చేసినటువంటి కార్యాల కంటే, ప్రత్యక్షముగా ఆయన చేసిన కార్యాల కంటే పాత నిబంధనలో ఆయన చేసినటువంటి మహత్కార్యాలు, సూచక క్రియలు, అద్భుతాలు అవి అద్వితీయమైనవి. అవి మన ఊహకు భాషకు అందనటువంటివి. ఇశ్రాయేలు జీవితంలో కానీ ఆయన భక్తుల జీవితంలో కానీ ఆయన చేసిన అద్భుతాలు, ఆయన ప్రత్యక్షత లేకుండా కానీ ఆయన కేవలం ఆయన దాసుల ద్వారా ఆయన జరిగించినటువంటి అద్భుతాలు అవి చాలా శ్రేష్టమైనవి, అద్వితీయమైనవి. కనుక ఈ లోకంలోనికి ఆయన వచ్చింది ఆయన స్వస్థపరుచు దేవునిగా మాత్రమే కాదు. స్వస్థత అనేది ఆయా వ్యక్తుల అవసరతలను బట్టి వారికి ఇచ్చాడు తప్ప ఆయన పరిచర్యలో అందరినీ స్వస్థపరిచినట్లు కనిపించడం లేదు. అలాగైతే ఈ లోకంలో ఆయన స్వస్థపరచడానికి వచ్చి ఉంటే కనుక ఈ లోకంలో ఎవరు రోగులు అనేవారు ఉండేవారు కాదు. స్వస్థత అనేది ఆ అవసరతను బట్టి ఆయన చేసినటువంటి ఒక కార్యము మాత్రమే అయినప్పటికీ ఆయన స్వస్థపరుచు దేవునిగా మనము గ్రహించబద్ధులమై ఉన్నాం. అలాగే స్వస్థత అనేది కేవలము మన భౌతిక దృక్పథములో మాత్రమే కాదు, కానీ ఇతర దృక్పథాలలో కూడా మనం అర్థం చేసుకుని మన ఆత్మీయ జీవితంలో ముందుకు సాగాల్సినటువంటి అవసరతను కలిగి ఉన్నామని జ్ఞాపకం చేస్తున్నాను. ఈరోజు స్వస్థపరచు దేవునిగా ఇక్కడ ఆ లూకాసు వార్తకుడు చెప్పినటువంటి మాటను బట్టి ఆయన స్వస్థపరిచినట్లు ప్రభు శక్తి ఆయనకుండెను అని ఒక రుజువును కూడా ఇక్కడ జరిగిస్తున్నారు లేదా రాస్తున్నారు. అదేమిటంటే కొందరు మనుషులు పక్షవాయువు గల ఒక మనుషుని మంచం మీద మోసుకుని వచ్చారటండి. లోపలికి రావడానికి జనులు గుంపు కూడి ఉన్నందున వీలు లేక వారు ఇంటి పైకెక్కి ఆ ఇంటి పైకప్పు అనగా పెంకులు విప్పి మంచముతో కూడా యేసుక్రీస్తు వారి ఎదుట దించేశారు. ఆయన వారి విశ్వాసమును చూచి వెంటనే ఆ వ్యక్తితో అంటున్నాడు, మనుషుడా నీ పాపములు క్షమించబడి ఉన్నామని మనతో చెప్పాడు. ఎప్పుడు తప్పు పట్టుకుందామా అని ఎదురు చూసే శాస్త్రుడు పరిచయులు దేవదూషణ చేయుచున్న ఇతడెవరు, దేవుడు ఒక్కడే తప్ప మరి ఎవడును పాపములు క్షమింపగలడని ఆలోచించుకుంటే ఆయన వారి హృదయ ఆలోచనను ఎరిగి మీరు ఏం ఆలోచిస్తున్నారు, నీ పాపములు క్షమించబడి ఉన్నవని చెప్పుట సులభమా, నీవు లేచి నడువు అని చెప్పుట సులభమా? అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకున్నవాలని వారితో చెప్పి పక్షవాయువు గలవారిని చూచి నువ్వు లేచి నీ మంచమెత్తుకుని నడవమనగానే అతడు లేచి నడిచాడు. ఇక్కడ ఒక 4 విషయాలు ఈ కార్యములో స్వస్థపరచు దేవుని యొక్క అంశాన్ని సంబంధించి ఒక 4 విషయాలు ఈ స్వస్థత కార్యములో చూచి ఆయన స్వస్థపరచు దేవుడు ఎలాంటి స్వస్థత, ఎలాగో ఆయన స్వస్థత ఇస్తాడు, మనకు ఎలాంటి స్వస్థత అవసరమైంది, వీటిని ఆలోచించడానికి సిద్ధపడదాం. ఇక్కడ ఆయన స్వస్థపరచు ప్రభు శక్తి ఆయనకుంది. ఆయన గురించి ఈ స్వస్థత కార్యంలో 4 విషయాలు. ఒకటి 5వ అధ్యాయం 17వ వచనములో ఆయన స్వస్థపరచుటకు శక్తి కలిగిన వాడు. 2 ఆ స్వస్థపరచడానికి కావలసినటువంటి పాపములను క్షమించుటకు ఆయనకు అధికారం ఉంది. అదే 5వ అధ్యాయం 20వ వచనములో మనకి ఆ మాట జ్ఞాపకం చేస్తుంది. ఇక 3వది 5వ అధ్యాయం 22వ వచనములో ఆయనకు హృదయ రహస్యములన్నీ కూడా తెలిసినటువంటి దేవుడు. ఇక 4వ విషయం 5వ అధ్యాయము 24వ వచనములో ఆయన రోగములను పారద్రోలే, రోగములను ఆయన లయము చేసే, రోగములను గద్దించే అధికారం కూడా ఆయనకు ఉన్నట్లుగా ఆ 5వ అధ్యాయం 24వ వచనంలో చూస్తున్నాం. ఇక్కడ మొత్తానికి ఈ టెక్స్ట్లో మనం అర్థం చేసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఆయన అధికారము కలిగిన వాడు. స్వస్థపరచుటకును, పాపములు క్షమించుటకును, నీ హృదయ రహస్యములు తెలుసుకున్నటకును, రోగములను గద్దించుటకును కూడా ఆయన పరలోకపు అధికారము, తండ్రి యొద్ద నుంచి
అధికారము, దైవికమైనటువంటి అధికారము కలిగినటువంటి వ్యక్తిగా మనము జ్ఞాపకము బద్దులమైనాం. ఆయన ఎవరికి ఎప్పుడు ఎలా స్వస్థతనివ్వాలో, ఎవరికి స్వస్థత ఇవ్వకూడదు, ఇవన్నీ కూడా ఆయన పరిధిలో ఉన్నటువంటి అంశాలు. ఫలానా వ్యక్తికి స్వస్థత ఇచ్చారు, నాకు ఎందుకు ఇవ్వలేదు అని అడగడానికి మనకు ఎలాంటి అధికారము లేదు. ఒకవేళ మీకు స్వస్థత ఇవ్వచ్చు, నాకు స్వస్థత ఇవ్వకపోవచ్చు. అది కూడా ఆయన అధికారములో ఉన్నటువంటి ఒక అంశము అన్న సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి. మొత్తానికి ఆయన మన జీవితంలో ఏదైనా చేయడానికి ఒక అధికారిగా ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ క్రమంలో ఆయన స్వస్థపరచు దేవుడు. ఆయన ఎలాగూ మన జీవితంలో స్వస్థతను అనుగ్రహిస్తాడు చూద్దాం. మొట్టమొదటిది మనం చదువుకున్న మొదటి భాగం, యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనాన్ని, ఆ చివరి భాగాన్ని మనం చదువుకుంటే కనుక, లేదా ఆ వచనం అంతా కూడా చదువుకుంటే మనకి ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. చదువుకుందాం. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడిను, మన దోషములను బట్టి నలుగగొట్టబడిను, మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడిను, అతడు పొందిన దెబ్బల చేత. ఆయన స్వస్థపరచు దేవుడు. ఎలా స్వస్థపరుస్తాడంటే ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది. ఇది మొట్టమొదటి విషయం. ఆయన దెబ్బల నుంచి స్రవించిన ఆయన పరిశుద్ధ రక్తము మన యొక్క బలహీనతల మీద, మన గాయముల మీద, మన యొక్క రోగముల మీద పడినప్పుడు, అంటే ఇప్పుడు ప్రత్యక్షంగా పడకపోవచ్చు కానీ ఆయన పరిశుద్ధ రక్తము, దెబ్బల నుంచి స్రవించినటువంటి పరిశుద్ధ రక్తము మన విశ్వాస మూలంగా మన రోగముల మీద పడినప్పుడు మన ప్రతి రోగము ఏమవుతుందంటే స్వస్థత పొందుతుంది. చాలాసార్లు మనము కొన్ని వీడియోలు చూస్తూ ఉంటాం. ఆయన ముఖము తుడిచినటువంటి వస్త్రాన్ని ముట్టుకున్నప్పుడు, లేదంటే ఆయన కార్చినటువంటి రక్తము ఆ స్థలములో ఉన్నప్పుడు, ఆ స్థలాన్ని దర్శించినప్పుడు స్వస్థతలు కలుగుతున్నాయని. ప్రియ విశ్వాసులారా, అది కొందరి జీవితంలో మూఢనమ్మకం కావచ్చు, కొందరి జీవితంలో విశ్వాస సంబంధమైనటువంటి స్వస్థత కావచ్చు. ఏదైనప్పటికీ ఆయన గాయములు మనకి స్వస్థతనిస్తున్నాయి. అలా కాదు. ఇంకా చెప్పాలంటే మనల్ని స్వస్థపరచడం కొరకు ఆయన గాయం, రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంది. ఆయన గాయములు మనల్ని స్వస్థపరచడానికి, మనము స్వస్థపరచబడ్డానికి, ఆయన గాయము పొందడానికి దెర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. నిజమే, ఆయన గాయపడినందుకు మనకు స్వస్థత రాలేదు, కానీ మనకు స్వస్థతనివ్వాలని, ప్రియ విశ్వాసులారా, మనకు స్వస్థతనివ్వాలని ఆయన గాయపరచబడినట్లుగా వాక్యము స్పష్టం చేస్తుంది. నిజమే, మనకు స్వస్థత అవసరం. కొంతమందికి శారీరకపరమైన స్వస్థత అవసరం, ఇంకొంతమందికి మానసికపరమైన స్వస్థత అవసరం, ఇంకొంతమందికి ఆత్మీయపరమైన స్వస్థత అవసరం, ఇంకొంతమందికి ఆర్థికపరమైనటువంటి స్వస్థత అవసరం. ఈరోజు సమాజంలో ప్రతి ఒక్కరికి కూడా రకరకాల స్వస్థతలు అవసరమైనాయి. నీకు ఎలాంటి స్వస్థత అవసరమైన ప్రియ విశ్వాసి, ఆయన పొందిన దెబ్బలు నీకున్నటువంటి అనారోగ్యాలను, నీకున్నటువంటి రుగ్మతలను, నీకున్నటువంటి రోగములను లయము చేయగలిగినటువంటి శక్తి కలిగినది. ఎందుకంటే ఆ గాయముల నుంచి స్రవించిన రక్తము కఠినమైన మన పాపములను కడిగివేయగలేంది. తాత్కాలికమైనటువంటి మన శారీరక రోగాలను శుద్ధి చేయలేమా? నీవు నమ్మితే కనుక ఖచ్చితంగా ఆయన గాయముల చేత నీవు స్వస్థత పొందగలవు అన్న సంగతిని లేఖనానుసారంగా జ్ఞాపకం చేస్తున్నాను. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 17వ వచనంలో, అందుకనే ప్రవక్త ఇలా మాట్లాడుతూ ఉంటాడు. ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుకుందాం. నీ గాయము చేత, చదవండి, నీవు అరచదవేమి. ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము 17వ వచనం, వారు ఎవ్వరునూ లక్ష్య పెట్టని సియోనని వెలివేయబడినదనియు నీకు పేరు పెట్టుచున్నారు. అయితే నీకు ఆరోగ్యము కలుగు చేదును, నీ గాయములు మనిపిస్తాయి. చాలా మంది నేను చూసి అనుకుంటున్నారు, వీడెప్పుడు రోగాల పాలవుతాడు, వీడెప్పుడు గాయాల పాలవుతాడు, ఈమెకి ఎప్పుడు కూడా ఎప్పుడు చూసినా ఏదో ఒక రుగ్మత, ఏదో ఒక బలహీనత అని చాలా మంది నేను చూసి అనుకుంటున్నారు. కానీ ఆయన ఏం చెప్తున్నాడంటే, ఇదిగో నీ గాయాన్ని నేను మాన్పుతాను, నీ రోగాన్ని నేను తీసివేస్తాను,
నీ బలహీనతను నేను పారద్రోలుతాను. నిజమే, మన గాయములను మాన్పడానికే ఆయన గాయపడ్డాడు. మన రోగములను ఆయన తీర్చడానికి ఆయన రోగగ్రస్తునిగా సిలువ మీద మొత్తబడ్డాడు. మన బలహీనతలను, అనారోగ్యాలను కడిగి వేయడానికే ఆయన బలహీనునిగా సిలువలో మన కొరకు మరణించాడు. అంతే తప్ప ఆయన రక్షించుకొనలేక గాయాలు పడలేదండి. ఆయన గాయాల చేత మనము స్వస్థపరచబడాలని గాయం పొందాడు. కనుక మొట్టమొదటిగా ఆయన స్వస్థపరిచేవాడు. మన బలహీనతలను, మన అనారోగ్యాలను స్వస్థపరచడానికి ఆయన గాయములు పొంది, ఆయన గాయముల చేత మనకి స్వస్థతను ఇచ్చాడు. ఇక రెండవ విషయాన్ని కూడా చూద్దాం ప్రియులరా. యోహాను సువార్త 4వ అధ్యాయం 53వ వచనము చూద్దామండి. నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని యేసు తనతో చెప్పిన గంట అదే అని తండ్రి తెలుసుకున్న గనుక అతడును అతని ఇంటి వారును నమ్మిరి. ప్రియ విశ్వాసులారా, కపెర్నహూములో ఒక ప్రధాని కుమారుడు రోగి ఉన్నాడు. ఆ ప్రధాని ప్రభు దగ్గరికి వచ్చి, నా కుమారుడు చావు సిద్ధమై ఉన్నాడు కనుక అతను స్వస్థపరచవలనని వేడుకున్నాడు. ప్రియ విశ్వాసులారా, అలాంటి సమయంలో ఆ 50వ వచనములో యేసు నీవు వెళ్ళుము, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని అతనితో చెప్పగా ఆ మనుషుడు యేసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయాను. అతను ఇంకా వెలుచునగా అతని దాసులు ఎదురుగా వచ్చి, అయ్యా నీ కుమారుడు బతికాడు. ఏ గంటకు బతికాడు అని అడగగానే 1 గంటకు, నిన్న 1 గంటకు బతికాడు. ప్రభు కరెక్ట్గా అదే సమయానికి నీ కుమారుడు బాగుపడ్డాడు, వెళ్ళమని చెప్పాడు. ఆ రెండు కంపేర్ చేసుకున్నప్పుడు సరిగా అదే గడియకు ప్రభు చెప్పడం, అదే గడియకు ఆ కుమారుడు స్వస్థపరచబడ్డం, అది విని అతడు అతని ఇంటి వారు ప్రభునందు విశ్వాసం ఉంచారు. ఈరోజు ఈ వాక్యము ద్వారా ఆయన ఎలాగో మనకి స్వస్థతను ఇవ్వగలడంటే, ఆయన కేవలము ఆయన మాట చేత మనలను స్వస్థపరచగలడు. ఇందాక ఆయన గాయములు మనల్ని స్వస్థపరుస్తున్నాయి. మనల్ని స్వస్థపరచడానికి ఆయన గాయపరచబడ్డాడు అని నేర్చుకున్నాం. ఇప్పుడు మనము చదువుకున్నటువంటి ఈ ప్రధాని యొక్క కుమారుని యొక్క ఉదంతములో లేదా సంఘటనలో ఆయన ఆ వ్యక్తి కొరకు గాయపడలేదు, ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళలేదు, ఆ వ్యక్తిని గురించి ఎలాంటి ప్రత్యక్షమైనటువంటి ఇంటరాక్షన్, సంభాషణ చేయలేదు. కేవలము నీ కుమారుడు బాగుపడ్డాడు, వెళ్ళిపోమన్నాడు అంతే. నీ కుమారుడు బాగుపడ్డాడు, వెళ్ళిపోమన్నాడు. ప్రియ విశ్వాసులారా, నీకు ఒక రకమైన స్వస్థత ఒక రీతిగా ఇవ్వచ్చు, మరొకరికి ఇంకొక రీతిగా ఇవ్వచ్చు. ఎవరికి ఎలాగూ ఎప్పుడు ఎందుకు ఆయన స్వస్థత ఇయ్యాలో పూర్తిగా ఆయన పరిధిలో, ఆయన అధికారానికి లోబడి ఉన్నది. ఇక్కడ చాలా సింపుల్గా చెప్తున్నాడు, నువ్వు వెళ్ళు, నీ కుమారుడు బతికాడు, బాగుపడ్డాడు అని చెప్పగానే వెళ్ళిపోయాడు. దాసులు వచ్చారు, అయ్యా నీ కుమారుడు బతికాడు. ఎప్పుడు బతికాడు? నిన్న 1 గంటకు బతికాడు. ప్రభు అదే గడియలో నీ కుమారుడు స్వస్థపరచబడ్డాడు అని చెప్పడం విని విశ్వసించాడు. నిజమే, నీకు తెలుసా ఆయన మాట నిన్ను స్వస్థపరచగలదని? నీకు తెలుసా ఆయన మాట నిన్ను బాగు చేయగలదని? నీవు నమ్మగలుగుతున్నావా? ఆయన స్వరము నిన్ను దర్శించినప్పుడు నీ శరీరంలో ఉన్నటువంటి ప్రతి బలహీనత పారద్రోలబడుతుంది. అర్థం కావడానికి చాలా క్లియర్గా చెప్తాను. ఒక క్యాన్సర్ రోగం ఉందనుకోండి, దాన్ని నయం చేయడానికి ఏం చేస్తారు? కీమో, అలాగే రేడియేషన్. కీమో ద్వారా ఆ మందు లోపలికి వెళ్ళి ఆ రక్తంలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి క్యాన్సర్ కణాలను ఏం చేస్తుంది? సమూలంగా నాశనం చేస్తుంది. అలాగే రేడియేషన్, ఒక రకమైనటువంటి ఆ రేడియేషన్ని శరీరంలోనికి పంపించడం ద్వారా ఎక్కడ క్యాన్సర్ కణము దాగి ఉండకుండా దాన్ని పూర్తిగా ఏం చేస్తుందండి? చంపేస్తుంది. ఇది క్యాన్సర్ నయం చేయడానికి ఒక థెరపీ. మీరు నమ్మండి, ఒక ఇంజెక్షన్ నీ రక్తంలో ఉన్న క్యాన్సర్ కణాలని నాశనం చేయగలిగింది. ఒక రేడియేషన్ దాగి ఉన్నటువంటి క్యాన్సర్ కణాలను వెతికి పట్టుకుని చంపివేయగలిగింది. ఆయన స్వరము నీ శరీరంలో ఉన్న రోగాన్ని పారద్రోలదా? నువ్వు వేసుకున్న ఇంజెక్షన్ కంటే ఆయన స్వరము ఎంతో ప్రభావం గలది. నువ్వు తీసుకున్నటువంటి రేడియేషన్ కంటే ఆయన స్వరము బహు బలము గలది అన్నటువంటి సంగతిని జ్ఞాపకం చేస్తున్నాను ప్రియులారా. నువ్వు ఒక ఇంజెక్షన్ని నమ్ముతావు, నువ్వు రేడియేషన్ని నమ్ముతావు, కానీ అంతకంటే ప్రభావం కలిగినటువంటి దేవుని స్వరాన్ని మాత్రం మనం విశ్వసించం. అంతకంటే నీ మూలుగులలోనికి ఆయన వాక్యం ఎలాడదటండి? మూలుగులలోనికి విభజించున్నంత మటుకు వెళ్ళిపోయి
మనల్ని బాగు చేస్తుందట. చెప్పాలంటే 29వ సంకీర్తనలో ఆయన స్వరాన్ని గురించి చాలా అద్భుతమైన విషయాలు మాట్లాడుతూ ఉంటాడండి. 3వ చరణం నుంచి, యెహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది, మహిమ గల దేవుడు ఉరుము వలె గర్జించుచున్నాడు, మహాజలముల మీద యెహోవా సంచరించుచున్నాడు. యెహోవా స్వరము బలమైనది, యెహోవా స్వరము ప్రభావము గలది, యెహోవా స్వరము దేవదారు వృక్షములను విరుచును, యెహోవా లెబానోను దేవదారు వృక్షములను ముక్కలుగా విరుచును. ఎంత అద్భుతమైన మాటలంటే, ఆయన స్వరము ఉరుము వంటిదటండి, ఆయన స్వరము పిడుగు వంటిదట, ఆయన స్వరము వృక్షాలను విరిచివేస్తుందట, ఆయన స్వరము బలమైనదట, ఆయన స్వరము ప్రభావము కలిగినదట. ఎన్ని అద్భుతాలు చేసిన ఆయన స్వరం నీ శరీరములో ఉన్న ఒక బలహీనతను బాగు చేయలేకపోతే ఈరోజు నా విశ్వాసానికి అర్థం లేదు. ఆయన స్వరము ఇక్కడ ఇది మాత్రమే కాదు, అసలు ఆదికాండం 1వ అధ్యాయానికి వెళ్ళిపోతే ఆయన స్వరము వెలుగు కలిగించింది, ఆయన స్వరము ఆకాశమును భూమిని వేరు చేసింది, ఆయన స్వరము సూర్య చంద్రులను నిర్మించింది, ఆయన స్వరము విత్తనములిచ్చు మొక్కలను మొలిపించింది, ఆయన స్వరము భూమి మీద ప్రాకు లేదా నడుచు జంతువులను, అలాగే సముద్రములో ఈదే జలచరాలను, ఆకాశములో ఎగిరే పక్షులను సృష్టించింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన స్వరము సమస్త సృష్టిని సృష్టించింది. ఇంత సృష్టిని సృష్టించిన ఆయన స్వరానికి, ఆయన మాటకు నీ చిన్న జీవితంలో, నీ చిన్న శరీరంలో ఉన్న ఒక చిన్న రోగాన్ని బాగు చేయలేదా? ఖచ్చితంగా బాగు చేస్తుంది. ఆయన మాట ప్రభావము గలది, ఆయన మాట బలము గలది, ఆయన మాట నీవు నమ్మితే కనుక నిన్ను బాగు చెయ్యగలిగింది. కనుక ఆయన స్వస్థపరచు దేవుడు. ఎలా అంటే నిన్ను స్వస్థపరచాలని ఆయన గాయపడ్డాడు. నీ స్వస్థత కొరకు ఆయన స్వరాన్ని వినిపిస్తున్నాడు. ఎవరు ఆ స్వరము వింటారో వారు బాగుపడతారు. ఎవరు ఆయన స్వరాన్ని ఆలకిస్తారో వారు స్వస్థపరచబడతారు. ఎవరు ఆయన స్వరాన్ని విశ్వసిస్తారో వారు ఆరోగ్యాన్ని పొందుకుంటారు. అందుకనే 119వ సంకీర్తన రాసిన కీర్తనాకారుడు 50వ చరణములు, నీ వాక్యములను చచ్చిపోతున్నటువంటి రోగం నుంచి అయినా సరే, అది క్యాన్సర్ వ్యాధి కావచ్చు, లేదంటే మరొక విపరీతమైనటువంటి రుగ్మత కావచ్చు, నీ వాక్యము నన్ను బ్రతికించింది. ఇప్పుడు ఆయన స్వరము మనకు ఎలా దొరుకుతుంది అంటే ఆయన వాక్యములో ఆయన స్వరము వినబడుతుంది. ఆయన స్వరము నీ బలహీనతల నుంచి, నీ అనారోగ్యాల నుంచి, నీ రోగాల నుంచి నీవు నమ్మగలిగితే కనుక ప్రియ విశ్వాసి ఖచ్చితంగా బాగు చేస్తుంది. నీ వాక్యము నన్ను బ్రతికించును, నా బాధలు అంతే నాకు నెమ్మదిని కలుగు చేసింది. కనుక ఆయన స్వస్థపరిచేవాడు, ఖచ్చితంగా స్వస్థపరుస్తాడు. అయితే ఆయన స్వరమును వినాలి, రికగ్నైజ్ చేయాలి, ఆయన స్వరమును విశ్వసించాలి. ఆయన స్వరము నిన్ను బాగు చేయగలిగిందని నీవు దృఢ విశ్వాసాన్ని కలిగి ఉండగలిగితే ఖచ్చితంగా నీకు స్వస్థ లభిస్తుంది. ఇక మూడవ అనుభవాన్ని, అంశాన్ని చూద్దాం. ఆయన స్వస్థపరచు దేవుడు. అపోస్తలుల కార్యముల గ్రంథం 3వ అధ్యాయం 6 నుంచి 8 వచనాలు. అపోస్తలుల కార్యముల గ్రంథం 3వ అధ్యాయము 6 నుంచి 8 వచనాలు చదివితే కనుక, అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను, నజరేయుడైన యేసు నామమున నడువమని చెప్పి వాని కుడి చేయి పట్టుకుని లేవనెత్తెను. వెంటనే వాని పాదములను చీలమండలను బలము పొందెను. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను, నడుచుచు గంతులు వేయచ్చు, దేవుని స్తుతించుచు వారితో దేవాలయంలోనికి వెళ్ళింది. ఆయన స్వస్థపరిచే దేవుడు. ఎలా? ఆయన గాయాలు స్వస్థపరిచాయి, ఆయన మాటలు, ఆయన స్వరము స్వస్థపరిచింది. మూడవదిగా ఆయన నామము నిన్ను స్వస్థపరుచువాడు అను నామము కలిగిన వాడండి. ఆయనకున్న అనేక నామాలలో ఒక నామము ఏమిటి అంటే ఆయన స్వస్థపరుచు నామము కలిగిన వాడు. ఆయన నామములోనే స్వస్థత ఉందండి, ఆయన నామములోనే స్వస్థత ఉంది. అందుకనే నిర్గమకాండము 15వ అధ్యాయం 26వ వచనంలో అనేక విషయాలు మాట్లాడుతూ ఆ వచనపు చివరి భాగంలో అంటాడు, స్వస్థపరుచు యెహోవాను, యెహోవా రాఫా. స్వస్థపరుచు యెహోవాను నేనే. అంటే ఆ వర్డ్లో ఉన్నటువంటి మీనింగ్ ఏంటంటే ఇక ఎవరు లేరని అర్థం అనమాట. స్వస్థపరుచు యెహోవాను నేనే అంటే ఆయన యొక్క సర్వశక్తిమత్వం,
స్వస్థత చేయడానికి ఆయనకున్నటువంటి సార్వభౌమాధికారం. ఇక అలాంటి స్వస్థపరిచేవాడు ఇంకెవరూ లేరనమాట అండి. స్వస్థపరచువాడును నేనే అన్నటువంటి మాటలు ఆయన తప్ప ఇంకెవరు కూడా లేరు అన్న సంగతిని వాక్యము జ్ఞాపకం చేస్తుంది. నిజమే ప్రియులారా, ఆయన నామమును విశ్వసించే వారికి స్వస్థత కలుగుతుంది. ఆయన నామమును నమ్మే వారికి స్వస్థత కలుగుతుంది. అందుకనే పేతురు తన స్వబలాన్ని ప్రదర్శించలేదు, పేతురు తన స్వశక్తిని ప్రదర్శించలేదు. ఎందుకు ప్రదర్శించలేదు తెలుసా? గతంలో ఫెయిల్ అయ్యారు. చాంద్ర రోగిని, బలహీనపరచు దయ్యము పట్టే చాంద్ర రోగిని తీసుకొచ్చినప్పుడు నేను అనుకుంటాను వారు ఎందుకు స్వస్థపరచలేదంటే, వారు తమ సొంత నామం మీద, తమ సొంత విశ్వాసం మీద బాగు చేయాలని ప్రయత్నించారు. అది వారి అవిశ్వాసం అని తర్వాత ప్రభు గద్దించారు. ఆ అనుభవం ఉంది కనుక తర్వాత ఎప్పుడు ఆయన ఇచ్చినటువంటి వరము ప్రకారము పేతురు బాగు చేసినా, ఎప్పుడు బాగు చేసిన పేతురు అన్న మాట ఏంటంటే, నజరేయుడైన యేసు. నిజమే, ఈ భూమి మీద యేసు నామములో తప్ప మరి ఏ నామములోనూ స్వస్థత లేదు. యేసు నామములో తప్ప ఏ నామములోనూ నీవు బాగు చేయబడవు, నీకు ఆరోగ్యము కలగదు అన్న సంగతిని 16వ వచనంలో పేతురు ఇంకా క్లియర్గా చెప్తాడు. అపొస్తలుల కార్యముల గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనంలో, ఆయన నామమందలి విశ్వాసం మూలంగా, పేతురు నామమో ఇంకొక దైవజనుని నామమో ఇంకొక దైవజనుని నామమో, ఈరోజు ఆయన ఇచ్చే స్వస్థత వరాల వెలుపల, ఆయన ఒక గదిలో స్వస్థత ఇస్తున్నాడు అనుకోండి, ఆ వెలుపల బోర్డు ఏముంటుందంటే నా పేరో ఇంకొకరి పేరో ఇంకొకరి పేరు. ఆయన స్వస్థత యొక్క శక్తిని నాకో మీకో ఆపాదించుకొని ఒక జీవనోపాధిగా దానిని గడిపేస్తున్నాం. కానీ ప్రియులారా, పేతురు ఎంత భక్తిగా మాట్లాడుతున్నాడంటే, ఆయన నామమందలి విశ్వాసం మూలంగా ఫలానాయి గారు ప్రార్థన చేస్తే స్వస్థతలు రావు, ఫలానా చర్చికి వెళితే స్వస్థతలు రావు, ఫలానా చోటుకి వెళ్తే స్వస్థతలు రావు. మరి అట్లా అంటే యేసు నామములోనికి వస్తే, యేసు నామమును విశ్వసిస్తే, యేసు నామములో విశ్వాసము కలిగి ఉన్నవానికి స్వస్థత కలుగుతుంది అన్న సంగతిని అంటాడు. ఆయన నామమే మీరు చూచి ఎరిగి ఉన్న వీరిని బలపరచను, ఆయన వలన కలిగిన విశ్వాసమే మీ అందరి ఎదుట వీనికి ఈ పూర్ణ స్వస్థత కలుగా చేశాను. ఈ పూర్ణ స్వస్థత, కంప్లీట్ హీలింగ్, పూర్తిగా బాగుపడిపోయాడండి. కనీసం సొట్ట కూడా లేదు. ఒకవేళ కాలు ఇరిగిపోతే ఆపరేషన్ చేస్తే పర్ఫెక్ట్గా రాదు, ఎంతో కొంత వైకల్యం అందులో 100% రాదు, ఒక 90% 80% వస్తుంది ఏ ఆపరేషన్కి అయినా సరే. కానీ ఆయన నామము ఇచ్చే స్వస్థత పూర్ణ స్వస్థత, కంప్లీట్ అనమాట అండి, కంప్లీట్గా స్వస్థత. అట్టి నామాన్ని కలిగిన నీవు నీ బలహీనతలను బట్టి నీవు ఎందుకు అవిశ్వాసిగా మిగిలిపోతున్నావు అర్థం కావట్లేదు. ఒకవేళ అంతకి రాలేదనుకోండి, ఒకవేళ నీ జీవితంలో స్వస్థత అనవసరం అని అనుకున్నాడేమో ఆయన. ఇది కూడా గమనించాలి. స్వస్థపరచు దేవుడు అంటున్నారు కదండి. మనల్ని స్వస్థపరచడం కోసమే గాయాలు పొందాడు అంటున్నారు. ఆయన మాట స్వస్థత ఇస్తుంది అంటున్నారు, ఆయన నామంలో స్వస్థత ఉందంటున్నారు. మరి నాకు స్వస్థత రాలేదేంటి? ప్రియ విశ్వాసులారా, అలా రాకపోవడానికి కారణం నీ అవిశ్వాసం కావచ్చు. అలా రాకపోవడానికి కారణం మరొక అంశం, నీకు స్వస్థత అవసరం లేదని ఆయన అనుకోవచ్చు. మనకంటే గొప్పడు పౌలు భక్తుడు అడిగాడు, నోరు తెరిచి అడిగాడు, ప్రభువా, అది కూడా అతని కొరకు కాదు, నేను ఈ బలహీనతను బట్టి ఒకవేళ పూర్తిగా సేవ చేయలేకపోతున్నానేమో, ఈ బలహీనత తీసేస్తే, ఈ ముళ్ళు తీసేస్తే ఇంకా ఫుల్ ప్లెడ్జెడ్గా సేవ చేస్తాను చాలయ్యా అన్నాడు. అంతే. అంటే నీవు చేస్తున్న ఈ సేవ చాలు, అలాగే నీ జీవితంలో నా కృప చాలు అన్నాడంతే. కొన్నిసార్లు స్వస్థత రాకపోవడానికి కారణం ఆయన నామము బలహీనమైనదను, ఆయన మాటలో సత్తువు తగ్గిపోయిందను, ఆయన గాయాలు ప్రభావం కోల్పోయాయను కాదు. కానీ ఒకవేళ నీ అవిశ్వాసం కారణం కావచ్చు, లేదంటే నీకు స్వస్థత అవసరం లేదని ఆయన భావించి ఉండవచ్చు. కొన్నిసార్లు మన జీవితంలో అలాంటి ఒక ముళ్ళు ఆయన అనుమతి ఇస్తూ ఉంటాడు అన్న సంగతిని జ్ఞాపకం చేస్తున్నాను. కనుక మొత్తానికి ఆయన నామము నిన్ను స్వస్థపరుస్తుంది. ఆయన నామములు పుట్టినది మొదలుకొని కుంటోడండి, పుట్టినది మొదలుకొని కుంటోడు. అలాంటి కుంటి వానికి స్వస్థత వచ్చింది.
నువ్వెప్పటి నుంచి బలహీనంగా ఉన్నావో తెలియదు, కానీ ఆయన నామము నిన్ను బాగు చేయగలదని ఈరోజు వాక్యానుసారంగా జ్ఞాపకం చేస్తాం. ఇక నాలుగవ విషయం చూద్దాం. మత్తయి సువార్త 17వ అధ్యాయం 18వ వచనం. మత్తయి సువార్త 17వ అధ్యాయము 18వ వచనాన్ని కూడా మనం ఒకసారి. అంతటి యేసు ఆ దయ్యమును గద్దింపగా అది వానిని వదిలిపోయెను. ఆ గడియ నుండి ఆ చిన్నవాడు స్వస్థత పొంది. ఇందాక మనం చెప్పుకున్నామండి చాంద్ర రోగి అని, లేదంటే ఆ 15వ వచనంలో చెప్తాడు ఆ రోగాన్ని గురించి. చాంద్ర రోగి, లూనాటిక్ అంటండి. చాంద్ర రోగి అంటే దానిని ఇంగ్లీష్ బైబిల్లో లూనాటిక్ అన్నాడండి. ఇది నిజానికి బలహీనపరచు దయ్యము, లేదంటే నీళ్లలోనూ అగ్నిలోనూ పడవేసే దయ్యము అని రాయబడినప్పటికీ ఈ లూనాటిక్ అనే వ్యాధి వెర్రి లేదా చపల చిత్తము, ఫైనల్గా మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే పిచ్చి అనమాట అండి. ఇదొక సైకలాజికల్ డిజార్డర్, లూనాటిక్ అనేటువంటి వ్యాధి. దానినే చాంద్ర రోగి అని, అప్పటి పరిభాషను బట్టి దయ్యము పట్టిందని, తరచు నీళ్లలోనూ నిప్పుల్లోనూ పడుతున్నాడని. నిజానికి ఇతనికి కలిగి ఉన్నటువంటి వ్యాధి ఏంటంటే అదొక రకమైన పిచ్చి అనమాట అండి. అదో రకమైన పిచ్చి. ప్రియ విశ్వాసులారా, ఇందాక ఆయన గాయాలు లేదా ఆయన దెబ్బలు స్వస్థత ఇచ్చాయి, ఆయన మాట స్వస్థత ఇచ్చింది, అలాగే ఆయన నామం స్వస్థత ఇచ్చింది. ఇక్కడ ఆయన గద్దింపు స్వస్థతనిచ్చింది. ఆయన గద్దించేటటువంటి ఆ 18వ వచనములో ఆ గడియ నుంచి చిన్నవాడు స్వస్థత పొందాడంతే. కొన్నిసార్లు ఆయన గద్దింపును మనము అపార్థం చేసుకుంటూ ఉంటాం. ఆయన గద్దింపును ఆ తండ్రి కూడా అలాగ అపార్థం చేసుకుని ఉంటే అతను బాగుపడేవాడు కాదు. ఇదేంటి బాగు చేయమని తీసుకొస్తే తిడతాడేటి, ఇదేంటి స్వస్థపరుస్తాడని తీసుకొస్తే ఆయన ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడేంటి. ప్రియ విశ్వాసులారా, కొన్నిసార్లు ఆయన గద్దింపు మన జీవితంలో స్వస్థత అనుగ్రహిస్తుంది. కొన్నిసార్లు ఆయన గద్దించి మాట్లాడడం, ఆయన గట్టిగా మాట్లాడడం, నిన్ను ఆయన వాక్యము చేతను ఆయన స్వరము చేతను ఒకవేళ గాయపరచడం, అది నీ స్వస్థతకు కారణం. నిజమే, డాక్టర్ దగ్గరికి వెళ్తాం, పలానా చోటికి ఆపరేషన్ చేయాలి. ఆపరేషన్ చేయాలంటే ఏం చేయాలా? గాయం చేయాలి. ఏమండి మీరు గాయం చేస్తే నాకెందుకండి అంటే ఎలా కుదురుతుంది? గాయం చేసి లోపల ఉన్నటువంటి ఆ బలహీనతను తీసివేస్తేనే స్వస్థత. అలాగే కొన్నిసార్లు మన జీవితాలకు గాయమైనప్పటికీ ఆయన గద్దింపు మనకు స్వస్థతను ఇస్తుంది, మనలను బాగు చేస్తుంది. ఆయన గద్దింపు ఆ చిన్నవాని యొక్క పిచ్చిని కుదిర్చిందనమాట అండి. ఆయన గద్దింపు ఆ పిల్లవాని యొక్క ఆ వెర్రితనాన్ని బాగుంటుంది. అప్పుడప్పుడు పిల్లలు వెర్రిగా ప్రవర్తిస్తూ ఉంటారండి. వెర్రిగా ప్రవర్తించినప్పుడు ఏం చేస్తాం? పెద్దోళ్ళు గట్టిగా తిడతాం. రేపటి నుంచి ఇలా చేసావంటే గట్టిగా తన్నుతాను అంటాం. ఆ పిల్లవాడు భయపడిపోయి దాన్ని మానుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. నిజమే, ఈ పిచ్చి అనే వ్యాధి కలిగినటువంటి ఈ పిల్లవాడు ఆయన గద్దించగానే అది వదిలిపోయింది. అతనిని పట్టి పీడిస్తున్నటువంటి ఆ పిచ్చి అనే వ్యాధి లేదా ఆ దయ్యము వదిలిపోగా అతడు స్వస్థత పొందినట్లుగా మనము చూస్తున్నాం. 104వ సంకీర్తన 7వ చరణం. 104వ సంకీర్తన 7వ చరణం. నీవు గద్దింపగానే అవి పారిపోయాను. ఇక్కడ సందర్భం వేరే, కానీ ఏదైనా సరే ఆయన గద్దింపుకు పారిపోవలసిందే. ఆయన గద్దింపుకి ఏదైనా పారిపోవలసిందే. రోగాలైనా, దయ్యాలైనా, లేదా మరేదైనా సరే ఆయన గద్దిస్తే ఖచ్చితంగా మన శరీరానికి ఉన్నటువంటి బలహీనతలు, మనల్ని కలవర పెడుతున్నటువంటి సమస్యలు, అంశాలు ఏదైనా సరే పారిపోవలసిందే అన్న సంగతిని జ్ఞాపకం చేస్తున్నాను. ఇక 5వ విషయాన్ని కూడా చూద్దామండి. లూకాసు వార్త 14వ అధ్యాయం 4వ వచనం. లూకాసు వార్త 14వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. యేసు విశ్రాంతి దినమున స్వస్థపరచుట న్యాయము కాదా అని ధర్మశాస్త్రోపదేశకులను పరిచయులను అడుగుగా వారు ఊరుకుండిరి. అప్పుడైనా వారిని చేరదీసి స్వస్థపరిచి పంపివేశాను. ఇప్పటి వరకు 4 రకాల ఆయన స్వస్థత విధానాలు చూసాం. ఇక్కడ మళ్ళా ఆయనను ఎలాగైనా పట్టుకోవాలని కాచు కూర్చున్నారు పరిచయులు, ధర్మశాస్త్రోపదేశం. ఎందుకంటే విశ్రాంతి దినమున ఏం పని చేయకూడదు, వాళ్ళ ఉద్దేశం అది. అవసరత లేదు, ఆత్మీయత లేదు, కేవలము అక్షరానుసారమైనటువంటి నిబంధన నియమమే. వారిని అడిగాడు ప్రభు, విశ్రాంతి దినమున బాగు చేయడం, స్వస్థపరచడం న్యాయమా కాదంటే వారు నిమ్ముకున్నారు, ఊరుకున్నారు. అప్పుడు ఆయన వారిని స్వస్థపరిచాడు. ఇక్కడ స్వస్థత ఎలా వచ్చిందంటే ఆయనను చార తీసుకుని స్వస్థత ఇచ్చాడు. నిజమే,
ఆయన చేరువలు, ఆయన చేరదీసుకోవడం అంటే ఆయనను దగ్గరకు తీసుకోవడం. ఆయన బుజ్జగింపులో స్వస్థత ఉంది, ఆయన ఆదరింపులో స్వస్థత ఉంది, ఆయన ఓదార్పులో స్వస్థత ఉంది. ఆయన చాలా దగ్గరికి ఆప్యాయంగా తీసుకున్నాడు. బహుశా అనుకుని ఉంటాడు, ఈ విశ్రాంతి దినమున వీరు నన్ను బాగు చేయడానికి ఇష్టపడటం లేదు, నాకు స్వస్థత రాదేమో అని చెప్పి అతడు ఆందోళన పడుతున్నాడు, భయపడుతున్నాడు, కలవరపడుతున్నాడు. అయ్యో, నేను బాగుపడే అవకాశం నాకు ఈ సమయంలో లేదేమో, నేను పోగొట్టుకుంటానేమో, ఈ అవకాశాన్ని నేను కోల్పోతున్నానేమో అని కలవరపడుతున్నాడు. ఆందోళన చెందుతున్నటువంటి అతన్ని బుజ్జగించి దగ్గరకు తీసుకొని ఓదార్చి బాగు చేశాడు. నిజమే, ఆయన బుజ్జగింపులు, ఆయన ఆదరింపులు, ఆయన ఓదార్పులు నీకు గొప్ప స్వస్థత ఉంది. ఇతనుకున్నటువంటి రోగము జలోదర రోగము, డ్రాప్సీ, ఇంకా ఆధునిక పరిభాషలో ఎడిమా. తెలుగు భాషలో చెప్పుకోవాలంటే శరీరం అంతా స్వెల్లింగ్, ఒక రకమైన ఫ్లూయిడ్స్ ఈ మాంసానికి చర్మానికి మధ్యన చేరిపోయి దాన్ని మన పరిభాషలో అర్థం చేసుకోవాలంటే ఉబ్బు కామెర్లు అనుకోవచ్చు. జలోదర రోగం అంటే ఉబ్బు కామెర్లు అని అనుకోవచ్చు. అలాంటి రోగం, అలాంటి వ్యక్తిని దగ్గరికి తీసుకొని చారదీసి బాగు చేశాడు. నిజమే, ఆయన నేను చారదీసి బాగు చేయగలిగిన దేవుడని నువ్వు గమనించగలుగుతున్నావా? నీ రోగము చూసి, నీ వ్యాధిని చూసి, నీ సొంత వారిని అయిన వారే నేను దూరంగా పెడుతున్నప్పుడు, నాకు అంటుకుపోతుందేమో అని నిన్ను అసహించుకుంటున్నప్పుడు, ఇంత అసహ్యకరమైనటువంటి రోగముతో వాడు నా దగ్గరికి వస్తే నాకు లేనిపోని ఇబ్బంది కలుగుతుందేమో అని నిన్ను తృణీకరించినప్పుడు, అసహించుకున్నప్పుడు, ప్రియ విశ్వాసి, నీవు బాగుపడడం ఇష్టం లేనటువంటి నీ సమాజంలో ఆయన నిన్ను తన దగ్గరకు చేరదీసి నిన్ను బాగు చేయగలిగిన, నిన్ను స్వస్థపరచగలిగిన, నిన్ను ఆయన నయము చేయగలిగినటువంటి ప్రేమ కలిగిన వాడు నీ దేవుడు. ఆయన స్వస్థపరచగలిగిన వాడు. ఇక 6వ సంగతి కూడా చూద్దాం. మార్కు సువార్త 1వ అధ్యాయం 40-42 వచనాలు. ఇక్కడ కుష్ఠరోగి కనబడుతున్నాడు. ఆయన దగ్గరికి వచ్చి సాగిలపడి, అయ్యా, నీకిష్టమైతే నన్ను శుద్ధిని చేయగలవు, నీకిష్టమైతే నన్ను శుద్ధిని చేయగలవు. ఆయన అంటున్నారు, కనికరపడి చెయ్యి చాపి ముట్టి నాకిష్టమే అన్నారు. ఆయన కనికరపడి చెయ్యి చాపి వారిని ముట్టి నాకిష్టమే అన్నారు. నిజమే, ఎవరు ముట్టుకోలేనటువంటి నీ శరీరాన్ని, ఎవరు చూడడానికి ఇష్టపడినటువంటి నీ బలహీనతలో నిన్ను ఆయన ఇష్టపడి ముట్టుకుంటే నీకు స్వస్థత వస్తుంది. నిజమే, కొన్ని జబ్బులకు ముట్టుకోవడానికి కూడా అసహించుకుంటారండి. కొన్ని జబ్బులకు ముట్టుకోవడానికి కూడా అసహించుకుంటారు. అలాంటి జబ్బులలో ప్రధానమైనది కుష్ఠరోగం. ఇప్పటి ఆధునిక సమాజానికి కుష్ఠరోగం యొక్క తీవ్రత తెలియదు. కానీ ఒక 30 ఏళ్ళు 40 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోతే అది చాలా అసహ్యకరమైనటువంటి, చూడడానికి ముట్టుకోవడానికి కూడా వీలు లేనటువంటి ఒక ఘోరమైన వ్యాధి. ఆ గాయాల నుంచి ఆ మాంసమును పురుగులు పట్టి ఒక రకమైన దుర్వాసన కలిగినటువంటి స్రావాలు బయటకు వస్తుంటే ట్రీట్మెంట్ చేయడానికి కూడా వీలు లేనటువంటి పరిస్థితి అండి. అలాంటి వారిని ట్రీట్మెంట్ చేశారు అంటే మిషనరీస్. అది కేవలము దేవుని ప్రేమ. అదే ప్రేమ ఎవరు నీ రోగములు ముట్టుకోవడానికి ఇష్టపడలేనప్పుడు ఆయన నిన్ను ముట్టి స్వస్థపరచగలిగిన సమర్థుడు. దీన్ని బట్టి ఆయన స్వస్థపరచగలిగిన వాడు. ఆయన ముట్టుకుంటే నీకు స్వస్థత వస్తుంది. ఎలా ముట్టుకుంటాడండి అంటే ఎలాగైనా ముట్టుకుంటాడు. సర్వశక్తివంతుడు, సర్వ సృష్టికర్తకు నిన్ను ముట్టుకోవడం ఒక లెక్క కాదు. ఆయన ఎలాగైనా నిన్ను ముట్టుకుని, ఆయన ముట్టుకున్నాడు అన్న భావన కలిగిందండి అని చెప్పిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి. ఆయన నన్ను ముట్టుకున్నట్టు అనిపించిందండి, నాకు స్వస్థత కలిగిందండి. నిజమే, నువ్వు విశ్వాసం ఉంచితే కనుక ఆయన నిజంగా నేను ముట్టి బాగు చేయగలిగిన సమర్థుడు. ఆయన ముట్టుకుని నీకు స్వస్థతనిస్తాడు. ఇదొక రకమైన స్వస్థత. ఆయన స్వస్థపరచు దేవుడు. ఆయన ముట్టుకుంటే స్వస్థత. అలాగే మత్తయి సువార్త 9వ అధ్యాయం 21 నుంచి 22 వచనాలు చూస్తే కనుక అక్కడ రక్తస్రావం గల స్త్రీ కనబడుతుంది. ఇందాక మనము కుష్ఠరోగి జీవితంలో ఆయన ముట్టుకుంటే స్వస్థ వచ్చింది. ఇది రివర్స్ అనమాట అండి. ఆయన ముట్టుకున్నా నీకు స్వస్థ వస్తుంది. ఆయన స్వస్థపరచు దేవుడు గనక నీవు ఆయన్ను ముట్టుకున్నా స్వస్థ వస్తుంది. ఇందాక ఆయన ముట్టుకున్నాడు, అతనికి స్వస్థ వచ్చింది. ఇప్పుడు ఈమె ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంది, ఈమెకు స్వస్థత వచ్చింది.
ఈమె ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంది, ఈమెకు స్వస్థత వచ్చింది. ప్రియ విశ్వాసులారా, నీవు ముట్టుకున్నావా ఆయన ముట్టుకున్నాడా అని కాదు, కానీ ఆయన స్పర్శ ప్రభావము కలిగినది. ఆయన స్పర్శ నిన్ను బాగు చేయగలిగింది. ఆ 5 మార్కు సువార్త 5:29 చూస్తే ఆ వస్త్రపు చెంగు ముట్టగానే ఆమె వెంటనే రక్తధార కట్టిందటండి. ఆమె బాధ నివారణ అయినదని గ్రహించిందట. నిజమే, నిన్ను ముట్టుకుంటే నీ దేహము పసిపిల్ల దేహములో మారిపోతుంది. నీవు ముట్టుకుంటే నీ బలహీనత స్టాప్ అయిపోతుంది. అక్కడ వెంటనే ఆపివేయబడుతుంది. అలాంటి గొప్ప ప్రభావము కలిగినది ఆయన స్పర్శ. ఇంకో విచిత్రం, యోహాను సువార్త 9వ అధ్యాయం 6-7 వచనాలు. అనేక మందిని ఇలా స్వస్థపరిచినటువంటి ప్రభు అక్కడ ఎందుకు చాలా విచిత్రంగా ఒక పుట్టుగుడ్డి వాడిని చూసినప్పుడు శిష్యులు అన్నారు, వీడు పాపం చేశాడా, వీరి తల్లిదండ్రులు పాపం చేశారా అంటే, వీడు పాపం చేయలేదు, వీరి తల్లిదండ్రులు పాపం చేయలేదు, దేవుని నామం మహింపరచబడడం కోసం ఇతడు పుట్టుగుడ్డివాడిగా పుట్టాడని చెప్పి పిలిచి నేల మీద ఉమ్మి వేసి బురద చేసి ఆ కన్నుల మీద పోసి సులుయమును కొన్నిటికి వెళ్ళి కడుక్కోమన్నాడు. ఆయన ఉమ్మిలో కూడా స్వస్థత ఉంది. ఆయన ఉమ్మి వేస్తే స్వస్థత కలుగుతుంది. ఆయన ఉమ్మి వేసి చేసిన బురద పూస్తే ఆ కన్నులు తెరవబడినట్లుగా మనం చూస్తున్నాం. నిజమే ప్రియులారా, ఈరోజు ఆయన స్వస్థపరచు దేవుడు. ఎలా అంటే ఎలాగైనా నిన్ను బాగు చేస్తాడు, ఎలాగైనా నిన్ను స్వస్థపరుస్తాడు. ఆయన గాయాలు స్వస్థతనిస్తాయి. ఆయన నామములో స్వస్థత ఉంది, ఆయన మాటలో స్వస్థత ఉంది, ఆయన ముడితే స్వస్థత ఉంది, ఆయన గద్దిస్తే స్వస్థత వస్తుంది, నీవు ఆయనను ముడితే స్వస్థత వస్తుంది. ఆయన భూమిలో కూడా స్వస్థత ఉంది, ఆయన భూమిలో కూడా అసలు ఆయనను గురించి నీవు ఆలోచిస్తేనే ఆయన ప్రభావము నీ శరీరంలో నీకు స్వస్థత నీయగలిగినంత ఆయన గురించిన ఆలోచనలు కూడా నీకు స్వస్థతను ఇస్తాయి. అయితే ఏం చేయాలంటే రక్తస్రావం గల స్త్రీ ఉదంతాన్ని ఒకటి తీసుకుంటే కనుక ఏం చేయాలంటే మొదట ఆయనను గురించి వినాలి. మార్కు సువార్త 5వ అధ్యాయం 27-29 వచనాలు. అప్పటి వరకు ఆమె చాలా మందిని గురించి విన్నది. పలానా చోట మంచి డాక్టర్ వచ్చాడు, ఇంకో చోట మంచి డాక్టర్ వచ్చాడు, ఇంకో చోట ట్రీట్మెంట్ బాగుందట, ఇంకో చోట మరి మంచి ఎక్విప్మెంట్ ఉందట, ఖచ్చితంగా నయమవుతుందట. చాలా చోట్లకి తిరిగేసింది వైద్యులందరి దగ్గరికి. డబ్బంతా అయిపోయింది, ఇక ఎక్కడికి తిరిగే ఓపిక లేదు, తిరగడానికి డబ్బు కూడా లేదు. అలాంటప్పుడు చివరిసారిగా ఆమె తన జీవితంలో ప్రభువును గురించి విన్నది. ఆమె అనుకుని ఉంటుంది, ఇదేదో ముందే వినుంటే ఎంత బాగుందని అనుకుని ఉంటుంది. ప్రభువును గురించి విన్నది. నీకు స్వస్థత కావాలంటే స్వస్థపరచగలిగిన ప్రభువును గురించి నువ్వు వినాలి, నీకు తెలుసుండాలి. ఆయన ప్రభావమును గురించి, ఆయన నేను స్వస్థపరచగలిగిన వాడు అన్న మాటను నువ్వు వినగలాలి. ఆ తర్వాత 5వ అధ్యాయం 27-29 అదే వచనాలలో వినడం మాత్రమే కాదు, ఆమె విశ్వాసం ఉంచింది. కనీసం ఆయన వస్త్రపు చెంగు ముడితే చాలనుకుని విశ్వాసం ఉంచింది. స్వస్థపరచు దేవుని యొక్క ప్రభావం నీ జీవితంలో నీకు స్వస్థత కలుగు చేయాలంటే మొదట ఆయనను గురించి వినాలి. ఆ పరమ వైద్యుని గురించి, ఆ పరమ డాక్టర్ గురించి నువ్వు వినాలి. 2, ఆయన నీకు స్వస్థత ఇవ్వగలడని విశ్వాసం ఉంచాలి. ఇప్పటి వరకు మనం చూసిన ప్రతి అంశములు కూడా కామన్గా ఉన్నటువంటి విషయం ఏంటంటే విశ్వాసం. అంతే, కామన్గా ఉన్నటువంటి అంశం ఏంటంటే విశ్వాసం. ఆయన స్వస్థపరచగలవాడు అయినప్పటికీ నీలో విశ్వాసం లేకపోతే ఎంత మాత్రం కూడా ప్రయోజనం లేదు. ఆయనను గురించి వినాలి, ఆయనను నీవు విశ్వసించాలి. అలాగే 5వ అధ్యాయం మార్కు సువార్త 5వ అధ్యాయం 33-34 వచనాలు చూస్తే అక్కడ ఆమె సాగిల పడడము ఆమె విధేయతకు సాదృశ్యం. 3వదిగా విధేయత చూపించాలి. నీవు విధేయత చూపిస్తే నీవు విన్నదానికి విశ్వాసం ఇచ్చిన దానికి ప్రతిఫలముగా నీవు స్వస్థపరచబడతావు, నీవు బాగు చేయబడతావు, నీ అనారోగ్యము తీసివేయబడుతుంది. కనుక వినాలి, విశ్వసించాలి, విధేయత చూపించాలి. ఇది నీవు స్వస్థపరచు దేవుని నుంచి స్వస్థత పొందడానికి మినిమం కండిషన్స్. కనుక స్వస్థపరచు దేవుని నామములో, ఆయన మాటలు, ఆయన గాయముల చేత, ఆయన గద్దింపు చేత, ఆయన స్పర్శ చేత నీకు స్వస్థత కావాలి అంటే కనుక ఖచ్చితంగా ఆయనను గురించి నీవు పూర్తిగా విని విశ్వసించి విధేయత కలిగి జీవించు. ఆయన నీకు స్వస్థతనిస్తాడు. నిజమే, యాకోబు 5:14-15 శారీరక స్వస్థత కావాలంటే విశ్వాస సహితమైన ప్రార్థన
అవసరం. శారీరక స్వస్థత కావాలంటే సమయం అవుతుంది, నేను వివరించను కాను. నీకు శారీరక స్వస్థత కావాలా? విశ్వాస సహితమైన ప్రార్థన అంశం. అలాగే నీకు మానసిక స్వస్థత కావాలా? మార్కు సువార్త 5:15. నీకు మానసిక స్వస్థత కావాలా? ఆయన నిన్ను దర్శించాలి. ఆయన నిన్ను దర్శించాలి. గెరాసేనుల దేశములు ఆయన ఆ వ్యక్తిని దర్శించినప్పుడు ఆ దెయ్యాలు ఏమైనాయండి? అది కూడా ఒక మానసిక రుగ్మత అండి. మానసిక రుగ్మత. దెయ్యాలు పారిపోయాయి. అతడు స్వస్థ చిత్తుడై కూర్చున్నాడు. నీకు ఆత్మీయ స్వస్థత కావాలా? ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయం 22వ వచనం. ఆయన యొద్దకు మనము రావాలి. భ్రష్టులైన బిడ్డలారా నా యొద్దకు రండి, నేను మీ విశ్వాసమును బాగు చేస్తాను. విశ్వాసము బాగు చేయడం అనేది ఆత్మ సంబంధమైన స్వస్థత. నీకు ఆర్థిక స్వస్థత కావాలా? నీకు ఆర్థిక స్వస్థత కావాలంటే రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం 1 నుంచి 7 వచనాలు. నీ రిక్తతను, నీ యొక్క బలహీనతను ఆయన సన్నిధిలో నీవు ఒప్పుకోవాలి. దైవజనుడు అడుగుతున్నాడు, ఏం కావాలి, ఏముంది? ఏం కావాలి, ఏముంది? అయ్యా, ఇది నా బలహీనత, ఇది నాకున్న నిస్సహాయత. ఈ రెండు చెప్పింది. ఇది నా బలహీనత, ఇది నాకున్న నిస్సహాయత. బలహీనత ఏంటంటే భర్త చనిపోయాడు, అప్పులు చేశాడు, అప్పులు వారు తీసుకెళ్ళిపోతున్నారు. నిస్సహాయత, నా దగ్గర ఏమీ లేదు, నూనె కుండ మాత్రం ఉన్నది. ఆ రెండు ఒప్పుకుంది. ఆర్థికపరమైన స్వస్థత. స్వస్థత అంటే ఏంటి? బాగుపడ్డం అంతే, బాగు చేయబడ్డం. శరీరంలో రోగం అంటే అనారోగ్యం, దానికి స్వస్థత కావాలి. ఆర్థికంగా అప్పులు ఉన్నాయనుకోండి, అది కూడా బాగు చేయబడాల్సిన స్థితి. అది కూడా, దానికి కూడా స్వస్థత కావాలి. దాని విషయంలో నీ యొక్క స్థితిని ఆయన సన్నిధిలో ఒప్పుకుంటే ఆయన నీకు సహాయం చేయగలడు. అలాగే పాపముల నుండి స్వస్థత అనే ప్రత్యేకమైన విషయం ఉంది. ఎందుకంటే మనము మన అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిపడిపోయాం కనుక పాపముల నుంచి స్వస్థత కావాలా? దినవృత్తాంతంలో 2వ గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. నా పేరు పెట్టబడిన జనులు తమను తాము తగ్గించుకొని నన్ను వెతకి ప్రార్థన చేసి తమ చెడు మార్గం నుండి విడిచిన ఎడల నేను ఆకాశం నుండి వారి ప్రార్థన ఆలకించి వారిని దృష్టించి వారిని క్షమించి వారి దేశమును స్వస్థపరిచుదును. ఇశ్రాయేలు ప్రదేశం, ఒకవేళ మీరు నా మాట వినకుండగా పాపము చేసిన వారై మీకు ఇవ్వాల్సినటువంటి ఏది నేను ఇవ్వకుండా పోయినప్పుడు, మీ దేశము పాడైపోయినప్పుడు, మీ దేశము బలహీనపడిపోయినప్పుడు, ఇదిగో నా పేరు పెట్టబడిన జనులు మీకు కలిగినటువంటి ఈ పాపపు బలహీనతల నుంచి విడిపించబడడానికి తమను తాము తగ్గించుకుని తమ చెడుతనమును విడిచిపెట్టి నన్ను వెతికి ప్రార్థన చేసిన యెడల నేను వారి ప్రార్థన ఆలకించి వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరిచుదును. నిజమే ప్రియులారా, నీకు కావలసింది ఎలాంటి స్వస్థతో తెలియదు. అది శారీరకమైనదా, మానసికమైందా, ఆత్మీయమైందా, ఆర్థికమైందా, లేదా పాప సంబంధమైనదా? నీకు ఎలాంటి స్వస్థత కావలసి వచ్చినా నిన్ను స్వస్థపరచువాడు దేవుడే. నిన్ను స్వస్థపరచువాడు యేసుక్రీస్తు మాత్రమే. ఎందుకంటే ఆయన నామములో తప్ప మరి ఏ నామములోనూ స్వస్థత కలగదు. ఆయన అంటున్నటువంటి ఆ మాట, స్వస్థపరచు యెహోవాను నేనే, ఇక వేరే వ్యక్తి లేడు. ఆయనలో నీకు స్వస్థత కావాలంటే విశ్వసించు, ఆయన మాట విను, విశ్వసించు, విధేయత చూపించు. ఆయన స్వస్థత నీకు అవసరమైతే సుమా. ఏమండి ఇలా చెప్పారు, స్వస్థత రాలేదేంటి? ఇందాక చెప్పాను 2 విషయాలు. కొన్నిసార్లు నీ జీవితంలో స్వస్థత రాకపోవడానికి కారణం, ఒకటి నీ అవిశ్వాసం అన్నై ఉండాలి. అవిశ్వాసం అన్న దాంట్లో అన్నీ వస్తాయి. పాపము కావచ్చు, అవిధేయత కావచ్చు, అతిక్రమం కావచ్చు, స్వయంకృతాపరాధం కావచ్చు, ఏదైనా కావచ్చు. 2, నీకు స్వస్థత అవసరము లేదని ఆయన అనుకునైనా ఉండాలి. ఈ 2 కారణాలు. కనుక ఈరోజు నీకు నీ స్వస్థత కావాలా? స్వస్థపరచు దేవుని నీవు గురించి విను, విశ్వసించు, విధేయత చూపించు. ఆయన నీకు స్వస్థతను కలుగు చేస్తాడన్న సంగతిని జ్ఞాపకం. అట్టి కృపలు పరిశుద్ధాత్ముడు ఈ వాక్యాన్ని మన హృదయంలో ఫలింపచేసి ఆయన కృపచేత మనల్ని స్వస్థపరచును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడవు సకల ఆశీర్వాదములకు కారణభూతుడమైన ప్రియుడ పరిశుద్ధుడ మీకు వందనాలు. ఇంతవరకు మాతో మాట్లాడారు. నిజమే, మీరు స్వస్థపరచు యెహోవావు, స్వస్థపరచువాడను అను నామము కలిగిన వాడవయ్యా. మీ గాయముల చేత మాకు స్వస్థత వచ్చింది, మీ మాట చేత స్వస్థత వచ్చిందయ్యా, మీ నామంలో స్వస్థత దొరికింది అయ్యా. మీరు ముడితే స్వస్థత, మీరు గద్దిస్తే స్వస్థత, మేము మిమ్మల్ని ముడితే స్వస్థత అయ్యా. ఇదిగో ప్రభా, మీ కృప చేత మాకు స్వస్థతనిచ్చిన తండ్రి వందనములు. మీరిచ్చు స్వస్థతను మేము పొందుకోవడానికి అయ్యా, మీ మాట విని విశ్వసించి
విధేయత చూపించడం మాకు నేర్పించండి. మీ చిత్తమైతే మా జీవితంలో మా ప్రతి బలహీనతకు, అది శారీరకమైనదైనా, మానసికమైనదైనా, ఆత్మీయమైనదైనా, ఆర్థికపరమైనదైనా, కొన్నిసార్లు పాపం నుంచి స్వస్థత అవసరమైన అయ్యా మాకు అనుగ్రహించండి. మీ చిత్తాన్ని బట్టి మీకు స్తోత్రాలు. విన్న మాకు మా హృదయంలో ఫలింపచేసి మాకు ఏ విధమైన స్వస్థత అవసరము ఆ స్వస్థతను కలుగు చేసి మీ సన్నిధిలో సాక్షులుగా నిలుపుమని యేసయ్య నామమున ప్రార్థించి వినయపూర్వకంగా అడిగి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక.